అధ్యక్ష వరంగల్లో కాలోజీ కళాక్షేత్రం అధ్యక్ష ఇప్పుడు వారు చెప్పారు మంత్రి గారు పూర్తి చేశామని 95% మేము పూర్తి చేసినాం సార్ ఒక 5% ఇక మరి పప్పంతా ఉడికినాక ఉప్పు వారు వేసినారు గంట కలిపేసినారు ఇప్పుడు మేము చేసినామని చెప్తున్నారు సంతోషం అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష నేను మంత్రి గారి నుంచి సూటిగా స్పష్టంగా అడిగేది ఒకటే అధ్యక్ష ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం అధ్యక్ష భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్దదైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని పెట్టాం అధ్యక్ష మరి ఎందుకు అది టూరిజం సర్కిట్ లో పెట్టడం లేదు ఎందుకు అక్కడ తాళాలు పెట్టి ఎందుకు ఆయనను బందీగా పెడుతున్నారు ఈ ఏప్రిల్ 14th కన్నా కనీసం తెరుస్తారా వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు వాళ్ళ అంబేద్కరైట్స్ ఉంటారు వాళ్ళందరూ వస్తున్నారు మరి వాళ్ళకు కూడా అదొక పర్యాటక కేంద్రంగా మారింది ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బందీగా సంఖ్యలలో పెడుతున్నారు మంత్రి గారు చెప్పాలి అదేవిధంగా తెలంగాణ అమర జ్యోతి అధ్యక్ష తెలంగాణ అమరవీరులకు చిహ్నంగా మనం కట్టుకున్నాం దాన్ని కూడా ఇంతవరకు డెవలప్ చేయట్లేదు దాన్ని కూడా దయచేసి కన్సిడర్ చేయండి అధ్యక్ష ఒక కంప్లీట్ చేస్తున్నా అధ్యక్ష నేను సబ్జెక్టే మాట్లాడుతాను అధ్యక్ష తెలంగాణ కవులు కళాకారులు గోరేటి వెంకన్న గారు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ప్రజా కవి అదేవిధంగా దేశపతి శ్రీనివాస్ గారు అదే మాదిరిగా రసమై బాలకృష్ణ గారు వీరందరినీ కూడా చట్టసభలకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు కాదా అధ్యక్ష అధ్యక్ష నేను వారిని మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష స్పష్టంగా క్లారిఫికేషన్ మీరు చెప్పారు టూరిజం పాలసీ తెచ్చినామని ఓఆర్ఆర్ని టీఓటీ పద్ధతుల్లో ఓఆర్ఆర్ని ఔటర్ రింగ్ రోడ్ని టీఓటీ పద్ధతుల్లో మరి 33 ఏళ్లకు ఇస్తేనేమో అది ఘోరమైన తప్పిదం అన్నారు అధ్యక్ష చాలా పెద్ద స్కామ్ అన్నారు మరి నేను అడుగుతా ఉన్నా మంత్రి గారిని మీ టూరిజం పాలసీలో చెప్తున్నారు 99 ఏళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు లీజ్ ఇస్తామని చెప్పి మీ టూరిజం పాలసీలో పెట్టినారు మరి ఇది కరెక్టేనా ఇది చేయవచ్చునా అంటే 33 ఏళ్లకు ఓఆర్ఆర్ ఇస్తే అది పెద్ద స్కామ్ అవుతుంది 99 ఏళ్ళు ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు 99 ఏళ్ళు అంటే ఏంటి అధ్యక్ష ఒక జీవిత కాలం ఒక మనిషి జీవిత కాలం అంటే పురాగాలకు రాసి ఇచ్చినట్టే మరి అదెట్లా కరెక్ట్ అయితే చెప్పాలా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష చివరిగా నేను ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష నాకు మంత్రి గారు చెప్పింది ఏంటో నవ్వాలా ఏడవాలో తెలియట్లేదు ఒకవైపు రాష్ట్రంలో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు పంటలు ఎండిపోయి ఏడుస్తా ఉన్నారు ఇది పీక్ సమ్మర్ నీళ్లు లేవు తాగునీళ్లు లేక గొంతెండి ఏడుస్తా ఉన్నారు ఈ పరిస్థితుల్లో మే నెలలో ఎవరో నిజంగా చెప్తా ఉన్నా అధ్యక్ష నాకేం వేరే అభిప్రాయం లేదు కానీ మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అనే వాటికి ఎప్పుడో పోయింది అధ్యక్ష వాటికి ఉండే ప్రెస్టీజ్ గతంలో ఇప్పుడు పూర్తిగా పోయింది కానీ అదేదో పెద్దదో సాధించుకొచ్చినట్టు అదే అంతర్జాతీయ ఈవెంట్ ఏదో ఇక్కడ జరిగితే ఏదో రాష్ట్రానికి లాభం వస్తుంది మేమేదో అడ్డుకుంటున్నట్టు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష వారిని మళ్ళీ మీరు సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది సబ్జెక్టు వారిదే సార్ వారే చెప్పిన మాట ఏమన్నారు సార్ వారు ఈ మిస్ వరల్డ్ పోటీల వల్ల క్లారిఫికేషన్ పోయి విమర్శలు ఎస్ సార్ విమర్శ ఏముంది సార్ వారు క్లారిఫికేషన్ అడుగుతున్నా మిస్ వరల్డ్ పోటీల వల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి కొలువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి అన్నారు ఎట్లొస్తాయి ఏడికెళ్ళు వస్తాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నెంబర్ 1 నెంబర్ 2 అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష మిస్ వరల్డ్ కి 54 కోట్లు ఖర్చు పెడితే తప్ప అంటున్నారు మరి ఫార్ములా ఈలో 46 కోట్లు ఖర్చు పెడితే దాన్ని ఏకపక్షంగా కేబినెట్ అనుమతి లేకుండా రద్దు చేసి అంత పెద్ద ఈవెంట్ ని అంతర్జాతీయ ఈవెంట్ ని రద్దు చేసిన వాళ్ళు మరి ఇక్కడేమో ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెడతాం కరెక్ట్ ఎట్లా అవుతుంది అధ్యక్ష చివరిగా నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇవాళ టెస్లా అనే ఒక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ అధ్యక్ష భారతదేశంలో యూనిట్ పెట్టాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఫార్ములా ఈ రద్దు చేసి అప్రతిష్టను మూతగట్టుకొని ఇవాళ 700 కోట్లు మొదటి రేస్తో వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఆ ఈవెంట్ను మూర్ఖంగా రద్దు చేయడమే కాకుండా ఇంకా మళ్ళీ ఈ రోజు ఇంకో ఈవెంట్కు 56 కోట్లు ఖర్చు పెడుతున్నాం తప్పెట్లయిద్దని మంత్రి గారు అంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఇది మీ డబుల్ స్టాండర్డ్స్ కాదా ఇది హిపోక్రసీ కాదా ఫార్ములా ఈ వల్ల మేము ఆశించింది ఏంటి అధ్యక్ష తెలంగాణ మొబిలిటీ వ్యాలీ మీ దివిటిపల్లిలో అమర్ రాజా బ్యాటరీస్ తెచ్చాం అధ్యక్ష ఎన్కాతలలో స్పీకర్ గారి నియోజకవర్గంలో 1200 ఎకరాల్లో అక్కడ మొబిలిటీ వ్యాలీ పెడుతున్నాం అదేవిధంగా జహీరాబాద్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ని చేసిన ప్రభుత్వాన్ని మరి బద్నాం చేసి ఇలా మిస్ వరల్డ్ మాత్రం మొత్తం కొలువులు వస్తాయి ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అంటే ఎవరిని మోసం చేస్తున్నారు మంత్రి గారిని అడుగుతానో క్లారిఫై చేయాలని కోరుతాం శ్రీనివాస్ గారు మంత్రి గారు ఒక విషయం ఓకే శ్రీనివాస్ గారు అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడిన దానిలో నేనేమన్నా అధ్యక్ష ఏమీ చెయ్యలేదు అనే మాటలు కాదు నేను మాట్లాడింది ఎంత చెయ్యాలనో 10 సంవత్సరాల కాలం ధనిక రాష్ట్రం లక్షల కోట్ల అప్పు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు వేలాది మంది కాదు లక్షలాది మంది కళాకారులు ఏ స్థాయిలో ఉండాలి అధ్యక్ష ఏ స్థాయిలో ఉండాలా దీని నిర్లక్ష్యం కారణం కదా అంటే మీరేదైతే అన్నారో 550 కళాకారులకు సరే నెలకు 2 కోట్లు 3 కోట్లు నెలకు కూడా కాదనుకుంటా
ఇచ్చిండ్రు. అంటే అది పెద్ద గొప్ప విషయం అధ్యక్ష. అది మన బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు లేకపోయినా రకరకాల శిక్షలకు రకరకాల కేసులకు భరించి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో సమాజాన్ని చైతన్యం చేయడం సంఘటితం చేసినప్పుడు అది మన బాధ కదా. 550 మందికి కేవలం నెలకు 1 కోటో 2 కోట్లో ఇచ్చేంత మాత్రాన అది మొత్తం నేను చేయలేదనలే, నేను చెయ్యలేదనలేదు, 100% చేసి నేను కాదంటలేను. అట్లాగే అధ్యక్ష టోమ్స్కు సంబంధించి పునరుద్ధరించారు, దానికి ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసింది, అట్లాగే మోజన్ జాహి మార్గం మీరు చేసి ఉండొచ్చు. అచ్చా అధ్యక్ష ప్రపంచ తెలుగు మహాసభలు పెట్టిండొచ్చు, నేను కాదంటలేను. ఇవి నేను చెయ్యలేదన్న మాట నేను మాట్లాడలేదు. బుద్ధవనాన్ని కూడా చేసిండు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసిండ్రు, నేను కాదనలే. కొల్లాపులు కూడా చేసిండ్రు, అంటే టూరిజం ప్యాకేజ్ ద్వారా చేసిండ్రు. నేను అనే పాయింట్ ఏంది, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు టూరిజం డిపార్ట్మెంట్కు ఉన్నవి, ఎన్ని హరిత హోటళ్లు ఎన్ని సంవత్సరాలు పడావులు ఉన్నవి, ఎన్ని సంవత్సరాలు తారామతి బాధాలు ఉంది, దాని వాల్యూ 500 కోట్లు, దానికి వచ్చే ఆదాయం 1 కోటి రూపాయలు రాలేదు. అంటే ఇటువంటివి వందలు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఏ స్థాయిలో తెలంగాణ ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో వందలాది మంది ప్రాణత్యాగాలు చేసిండ్రు, ఏం ఆశించిండ్రు వాళ్ళు అంటే పరిపాలన కూడా అదే స్థాయిలో ఉండాలి, పారదర్శకంగా ఉండాలి అని ఆశించిండ్రు. చేసిన దానికి చేయాల్సిన దానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది అధ్యక్ష. నేను మీరు చెయ్యలేని మాట మాట్లాడలే. డెఫినెట్ గా అంబేద్కర్కి సంబంధించి డెఫినెట్ గా అంబేద్కర్ దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మేము నిర్ణయం చేసుకున్నాం, అక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయాలని. అట్లాగే అమరవీరుల స్థూపాన్ని అమరజ్యోతి ఉందో డెఫినెట్ గా దాన్ని కూడా టూరిజం ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు రేపు వచ్చేటువంటి అంతర్జాతీయ వాళ్ళు తీసుకెళ్లి చూపించే ఏర్పాటు చేస్తాం. కానీ మీరు గొప్పగా చెప్పిండ్రు అధ్యక్ష. నేను గౌరవ కేటీఆర్ ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. అంబేద్కరు రాజ్యాంగంలో ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆనాడు కేసీఆర్ గారు చెప్పిండ్రు. అది కూడా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆ క్లాజును పొందుపరిచిన సందర్భంలో రాజ్యాంగం ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు అగ్రి కాకపోతే దాన్ని పోస్ట్పోన్ చేయించి ఆ తర్వాత మళ్ళీ 3 రోజులు టైం తీసుకొని ఆ క్లాజును పొందుపరిచిన కారణంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి అవకాశం పెట్టి కేసీఆర్ గారు చెప్పిండ్రు, కాదట్లేను. కానీ అంటే అంత మహనీయుని విగ్రహం పెట్టడానికి 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఒకటి మీరు అంబేద్కర్ గురించి మీరు మాట్లాడతారు. సో డెఫినెట్ సరే 10 సంవత్సరాలు పెట్టిండ్రు, ఎప్పుడు పెట్టేది ఉండే, ఎన్ని సంవత్సరాలు పెట్టిండ్రు ఒకటి. రెండో అధ్యక్ష నిజంగానే అంబేద్కర్ గారి పైన ప్రేమ ఉంటే ఆ చిత్తశుద్ధి నిజాతి ఉంటే ఎందుకు 10 సంవత్సరాల కాలం ఒకరు దండ వేయలేదు అధ్యక్ష? అందుకే మాటలకు చేతలకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది.